నేను చెప్పే మాట అందరూ ఒకసారి వినండి. కృష్ణ తులసి నా కూతురు. కృష్ణ తులసి తండ్రిని నేనే అని నిజం చెప్పినందుకే అలైక్య తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, బాగా వినండి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే, కానీ అందరి ముందు బహిరంగంగా చెప్తున్నాను. ఈ కృష్ణ తులసియే నా కూతురు, నా కూతురు, నా కూతురు, నా కూతురు, నా కూతురు, నా కూతురు, నా కూతురు. సుహాసినియే ఈ పాపకి తల్లంటే తను నాకేమవుతుంది అనేది మీరే అర్థం చేసుకోగలరు. ఇక నుంచి నేను దేనికి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు భయపడుతూ నా కూతురికి దూరంగా, సుహాసినికి ఇంకా దూరంగా బతికిన రోజులున్నాయి చూడండి. వాటన్నిటినీ నేను మర్చిపోవాలనుకుంటున్నాను. ఇకపై నేను అలా బతకాలనుకోవట్లేదు. నేను చేసిన తప్పని నేనేమనుకోవట్లేదు. అనయ్య, నువ్వు చేసింది తప్ప ఒప్ప అనేది ఇక్కడ సమస్య కాదు. ఇప్పుడు అలేకి వదిన దగ్గర నువ్వు తొందరపడి నోరు జారావు, అదే సమస్య. అసలు ఆ కన్ఫ్యూజన్లో నుంచి మేము ఇంకా బయటపడలేదు. నువ్వు మళ్ళీ సుహాసిని పాప గురించి మాకు బహిరంగంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. తొందరపడి నోరు జారడం ఏంట్రా? తను ఏం చేసిందో, ఎన్ని మాటలుందో మీ అందరికీ కూడా తెలుసు కదా. ఇంకా ఓర్పుతో ఉంటే దాన్ని సహనం అనరా? అది నా చేతగానితనం. నేను బతికున్న శవాన్ని అవుతాను. అనయ్య, ఇప్పుడు వదిన అలిగి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో, ఎటు వెళ్ళిందో తెలీదు. ఆ విషయం గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఇదంతా ఎందుకన్నయ్య? అసలు తను ఏం చేసుకోబోతుందో అని ఆలోచిస్తుంటేనే టెన్షన్గా ఉంది తెలుసా? అవునరా రాఘవ, తనసలే ఆవేశంతో వెళ్ళింది. తనదసలే మొండి పట్టు. ఒకవేళ ఆవేశంలో తనేమన్నా చేసుకుంది అంటే ఇక మన తలెత్తుకుని తిరగలమా చెప్పు? ఏంటక్క ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నేనేమన్నా పొమ్మని చెప్పానా? తన పాటికి తనే పోయింది. ఒకవేళ తనకి ఏదైనా అయినా, ఏదైనా జరిగినా మీరెవరూ ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఏం జరిగినా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అదేంటి బావగారు, మీరేనా ఇలా మాట్లాడేది? ఆవేశంతోని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన వాళ్ళు తిరిగి వస్తారా రారా అనే టెన్షన్తో మేముంటే ఏం జరిగినా గానీ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ మీరిలా అనడం కరెక్టేనా బావగారు? కంగారు పడకుండా ఎలా ఉండాలన్నయ్య? సమస్య నీ ఒక్కడిది కాదు. ఏదైనా జరగనంది జరిగితే టోటల్గా ఇంటిల 10 తల ఉంచుకోవాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇంటిలిపాది అని మాట్లాడుతున్నావు? అసలు ఎవరి వల్ల వచ్చింది ఇల్లు? చెప్పరా, ఎవరి వల్ల వచ్చింది?
రాత్రి పగళ్ళు కష్టపడి నా చెమటోడ్చి కట్టిన ఇల్లురా ఇది. నేను కష్టపడి సంపాదించిన ఆస్తిది. నేను సంపాదించిన పరువు ప్రతిష్టలివి.